హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఇక 3 డేస్లో 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. మార్కెట్లో 2026 మార్కెట్ ఎలా ఉండబోతోంది? మార్కెట్ బుల్ రన్ నడబోతుందా, లేక బేర్ మార్కెట్లోకి ఎంటర్ అవబోతుందా? మార్కెట్ మొత్తం ఓవరాల్గా చెక్ చేసుకుంటే 2026 ఎలా ఉండబోతుంది దానికి మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సినవి 3 ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి, అమెరికా అప్పు ఎంత పెరుగుతోంది, వాళ్ళు ఎంత చెల్లిస్తున్నారు. ఒకటి. రెండవది, అన్ఎంప్లాయ్మెంట్, అమెరికాలో నిరుద్యోగం ఎలా ఉంది, అది వీక్లీ ఎంత ఉంది, నెలవారీగా వచ్చే దాని ప్రకారం ఎలా ఉంది. మూడవది ఇన్ఫ్లేషన్ ప్రతి దేశంలోనూ అబ్జర్వ్ చేయండి. మెయిన్ యుఎస్ అబ్జర్వ్ చేయండి ఇన్ఫ్లేషన్. తర్వాత మన ఇండియాది ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయండి. కంట్రోల్ అంటే అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నాను. యుఎస్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు ఎలాగ పెరుగుతుంది. మొన్న వచ్చిన డేటా ప్రకారం మనం చూసుకున్నాం. యుఎస్ సిపిఐ 2.6 దాకా రావడం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.6 పెరగడం, ఇవి మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గించడానికి మంచి ఛాన్స్ కనిపిస్తుంది. కానీ లాస్ట్ వీక్లో వచ్చిన యుఎస్ జిడిపి 4.3, ఇది వడ్డీ రేట్లు మనం అనుకున్నంతగా తగ్గించడానికి 2026లో ఛాన్స్ లేదు అని చెప్పేసి ఆ డేటా మనకు చెప్తుంది. ఆ డేటా ప్రకారం చూసుకుంటే 2026లో ఒక రేట్ కట్ మాత్రమే రావాలి. లేదు, యుఎస్ అప్పులు పెరుగుతున్నాయి, మనకి ఐఎస్ఎం డేటా యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనమాట, అది అనుకున్నంత స్థాయిలో పెరగటం లేదు. యుఎస్లో ఎప్పుడైనా మన మార్కెట్లు కానీ, ఇండియా మార్కెట్ కానీ, ఏ మార్కెట్ అయినా మంచిగా పెరగాలంటే యుఎస్లో ఐఎస్ఎం డేటా మనకు చాలా కీ రోల్ పోషిస్తుంది. ఐఎస్ఎం డేటా యుఎస్లో 50 కంటే ఎక్కువ రావాలి. ఇప్పుడు 48.2 ఉంది. ఇది 50 పైన ఉన్నంత వరకు మన స్టాక్ మార్కెట్ కూడా మంచిగా ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే యుఎస్ ఐఎస్ఎం పెరుగుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యుఎస్లో డిమాండ్ ఉంది, వాళ్ళు వాటిని బయట దేశాలకు అమ్ముతున్నారు, బయట దేశాలకి కంట్రోల్ చేస్తున్నారు అనే విషయం అర్థం చేసుకోండి. దాని కారణంగానే మన మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం ఐఎస్ఎం డేటా కూడా. రెండవది, అమెరికాలో ఈ రోజుకి $38.5 ట్రిలియన్ అప్పు ఉంది. ఈ అప్పే ప్రపంచ దేశాలన్నింటినీ మార్కెట్లు కూడా భయపెడుతుంది. ఇంతలా పెరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ 2 ట్రిలియన్ నుంచి 3 ట్రిలియన్ యుఎస్ అప్పు పెరుగుతుంది. ప్రతి 3 నెలలకి 3 to 4 months లో 1 ట్రిలియన్ అప్పు యాడ్ అవుతుంది. ఒక్క సంవత్సరానికి మినిమం 3 to 4 ట్రిలియన్ యుఎస్ లో అప్పు పెరుగుతుంది. ఈ అప్పు ఎలా పే చేస్తారు మరి? ఇంతగా పెరుగుతుంది కదా. రేపు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత యుఎస్ డిఫాల్ట్ అవుతుంది అని అనిపిస్తే మార్కెట్లో ఆల్రెడీ డాలర్కి డిమాండ్ తగ్గుతోంది. ఈ డిమాండ్ తగ్గడం వల్లనే యుఎస్ మార్కెట్ మీద ప్రజలకి నమ్మకం కోల్పోతుంది. అంటే ప్రపంచ దేశవ్యాప్తంగా యుఎస్లో ఇది తప్పు ఉంది. వాళ్ళు ఇలా అప్పు పెరిగితే ప్రతి సంవత్సరం వాళ్ళ అప్పులకు వడ్డీ కట్టడానికే $2 ట్రిలియన్ వాడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క సంవత్సరానికే $2 ట్రిలియన్. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ వచ్చి ఒక సంవత్సరానికి $950 to $1 ట్రిలియన్ ఉంది. దానికి డబల్ చూడండి ఎంతో. కేవలం వడ్డీ కట్టడానికే
$2 ట్రిలియన్ కనుక అమెరికా పే చేయగలిగితే ఆ దేశం ఎంత వీక్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు డిఫెన్స్ బడ్జెట్ మన ప్రపంచంలోనే అమెరికానే హైయెస్ట్. అంత బడ్జెట్ పెడుతుంది. 950 నుంచి $1 ట్రిలియన్ బడ్జెట్ ఒక్క డిఫెన్స్ గా వాడుతుంది. అలాంటిది వడ్డీ కట్టడానికి $2 ట్రిలియన్ పే చేయాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఎకానమీలోనే అంత బడ్జెట్ వడ్డీ కట్టడానికి సరిపోతే ఆ దేశం గ్రోత్ ఉండదని అర్థమవుతుంది. ఈ దాని కారణంగానే యుఎస్ ప్రజలకి నమ్మకం కోల్పోతుంది. యుఎస్ ఇన్వెస్ట్ చేయాలన్నా, యుఎస్ డాలర్ పెట్టుకోవాలన్నా కూడా ఇది ప్రధానమైన కారణం. ఒక్క అమెరికాకే అప్పు తక్కువ ఉందంటే కాదు. అమెరికా తర్వాత చైనా ఉంది. చైనా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, ఫ్రాన్స్ ఈ దేశాలు టాప్ 5 అత్యధిక అప్పులున్న దేశాలుగా ఉన్నాయి. ఈ 5 దేశాలు ఇవి డెవలప్డ్ కంట్రీస్. ఈ కంట్రీస్ లో విపరీతమైన అప్పు ఉండడం వల్ల ప్రపంచ దేశాలకి చాలా చాలా డేంజర్ గా రాబోతుంది. వీటి కారణంగానే బంగారం, వెండి ధరలు ఇంతగా పెరగడానికి ప్రధానమైన కారణం. బంగారం ఎప్పుడు పెరగడానికి కారణమైంది? 2023లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు రష్యా దగ్గర ఉన్న డాలర్స్ ని బ్లాక్ చేశారు వాళ్ళు, అంటే బ్యాన్ విధించారు. అలా విధించడం వల్ల ఏమైందంటే వాళ్ళ ఫారిన్ కంట్రీస్ నుంచి బిజినెస్ చేయడానికి ప్రతి కంట్రీ డాలరే వాడుతుంది. కాబట్టి వీళ్ళు డాలర్ మీద బ్యాన్ విధిస్తే, మనం డాలర్ కనుక తెచ్చి పెట్టుకుంటే వీరు మన మీద బ్యాన్ విధిస్తే ఆ డబ్బులు ఏమైపోతాయి? అక్కడ మొదలైంది ప్రపంచ దేశాలకి, సెంట్రల్ బ్యాంక్స్ కి, ప్రతి గవర్నమెంట్ కూడా డాలర్ బ్లాక్ చేస్తే మనం ఏ విధంగా పే చేయగలం? మన డబ్బులు బ్లాక్ అయిపోతాయి. ఫారిన్ నుంచి మనం ఏం తెచ్చుకోవాలని కూడా డాలర్లోనే పే చేయాలి. ఎలా తెచ్చుకోగలం, ఎలా కొనుక్కోగలం అనే విషయం మీద టెన్షన్ మొదలయ్యి ఈ రోజు రష్యా మీద విధించినారు. రేపంటూ మా దేశం మీద విధించారని గ్యారంటీ ఏముంది? ఈరోజు ఆ దేశం, రేపు మా దేశం, ఇది ఖచ్చితంగా జరగబోతాయి అని డిసిజన్ తీసుకున్నాయి చాలా దేశాలు. అప్పటి నుంచి చైనా, ఇండియా కావచ్చు, జపాన్ కావచ్చు, చాలా దేశాలు బంగారం కొనడం స్టార్ట్ చేసినాయి. సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనడం స్టార్ట్ చేసినాయంటే అంత లెవెల్లో డిమాండ్ ఉంది, సప్లై లేదు. సప్లై డిమాండ్ పే చేసుకొని గోల్డ్ కానీ సిల్వర్ కానీ రెండు చాలా హైలో ఉంటాయి. ఈరోజు గోల్డ్ 24 క్యారెట్స్ 1,43,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. చూడండి, మీరే చూసుకోండి. సిల్వర్ 2,40,000 దాటింది. అంటే అంత లెవెల్లో ప్రైజెస్ పెరుగుతున్నాయి. సిల్వర్ పెరగడానికి ప్రధానమైన కారణం ఇంకొకటి, చైనాలో జనవరి 1వ తారీఖు నుంచి సిల్వర్ మీద శాంక్షన్స్ విధించినారు. ఎక్స్పోర్ట్స్ మీద, సిల్వర్ ఎక్స్పోర్ట్స్ మీద చైనాలో బ్యాన్ అంటే బ్యాన్ కాదు, కానీ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారనమాట. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ ఫాలో అయితేనే ఎక్స్పోర్ట్ చేయాలి, రిజిస్టర్ అయి ఉండాలి కంపెనీ, ఎంత సప్లై చేస్తున్నారు, ఇట్లా చాలా ఆంక్షలు పెట్టారు వాళ్ళు. జనవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రూల్స్ కారణంగా కూడా సిల్వర్ పెరగడానికి ప్రధానమైన కారణం. డిమాండ్ ఉంది, సప్లై తగ్గుతుందని చెప్పి భయం మొదలైంది సిల్వర్ లో కూడా. ఇంకొక కారణం, 2026లో ఏ బబుల్ కనుక వస్తే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అమెరికాలో S&P 500లో టాప్ 7 కంపెనీస్ ఉన్నాయి. మెటా కావచ్చు, టెస్లా,
మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, ఆల్ఫాబెట్, యాపిల్. ఈ 7 కంపెనీలకే S&P 500 లో 40% వాటా ఉంది ఫ్రెండ్స్. అంటే 40% ఆఫ్ మార్కెట్ వాల్యూ వీటిదే. చూడండి ఎంతలా ఉన్నాయో. హై వాల్యూస్ లో ఉన్నాయి, ఆల్ టైమ్ హైస్ లో ఉన్నాయి. 40% ఆఫ్ మార్కెట్ వాల్యూ దీనిదే S&P 500 లో. అలాంటప్పుడు ఇంత బడ్జెట్ ఇంత వాల్యూ ఉన్న కంపెనీస్ ఏ బబుల్ కనుక వచ్చిందంటే 2026లో మార్కెట్ భారీగా ఫాలో అవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. లేదు అన్ని అనుకున్నట్లుగానే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యి ఈ టారిఫ్ కొంచెం ట్రంప్ తగ్గి మనీ ప్రింటింగ్ QE స్టార్ట్ కనుక అయితే మార్కెట్లు బుల్ రన్ లో మంచి ర్యాలీ చేస్తాయి. QE కనుక వచ్చిందంటే గోల్డ్ సిల్వర్ లో అంత అప్రిసియేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అలాంటి టైంలో రిస్క్ ని కోరుకుంటారు ప్రజలు, ఇన్వెస్టర్లు. హై రిటర్న్స్ వచ్చే చోటుకి వెళ్తారు QE కనుక వస్తే. కాబట్టి ఆ టైంలో మన స్టాక్స్ కానీ అన్ని మంచిగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ QE కనుక తీయకుండా ఉండి సేమ్ ఇలాగే GDP చాలా బాగుంది, 4.3 ఉంది, కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన అవసరం లేదు అని డిసిజన్ తీసుకుని, ఇన్ఫ్లేషన్ కూడా హైలో ఉంది, 2%కి రాలేదు. ఇలా ప్రతి కారణం కనుక చేసి కనుక వడ్డీ రేటు తగ్గించుకోకుండా ఉండి జరిగితే రాబోయే రోజుల్లో బంగారం, సిల్వర్ రేట్లు తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. బంగారం, సిల్వర్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బంగారాన్ని, సిల్వర్ని. ఏ మాత్రం కరెక్షన్ కనుక తీసుకుందంటే సిల్వర్ లోను, వెండిలోను, సిల్వర్ బంగారంలో కనుక కరెక్షన్ కనుక తీసుకుందంటే మినిమం 20% అన్నా ఫాలో అవుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మీరు హిస్టరీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ సిల్వర్, గోల్డ్ యుఫోరియాలో ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి బంగారం, వెండి కొనేవాళ్ళు. మీరు ఒకసారి డేటా చూడండి, లాస్ట్ 50 years ఆఫ్ డేటా చూడండి. బంగారం, వెండి ఎంతగా పెరిగినాయో మళ్ళీ ఒక్కసారి ఫాల్ అయినాయి అంటే మార్కెట్లో అవి ఎక్కడి దాకా పడతాయి, గోల్డ్ ఎంత పడుతుంది, వెండి ఎంత పడుతుంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అని ఒక డేటా, ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గనక బంగారం, వెండి ఇలా ఈ టైంలో కనుక కొన్నారంటే మీరు చాలా నష్టపోతారు. ఏ బబుల్ వచ్చినా కూడా మార్కెట్లో లిక్విడిటీ తక్కువ అవుతుంది. ప్రజలు అప్పుడు బంగారం, వెండి కూడా అమ్ముతారు. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వెండి, బంగారం యుఫేరియాలో ఉన్నాయి. అదే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా చూడండి. 2026లో 2 రేట్ కట్స్ అంటున్నారు, లేదా అంతకంటే ఎక్కువ రావచ్చు అంటున్నారు. అంతకంటే ఎక్కువ అంటే 1, 3. మొన్న వచ్చిన GDP డేటాతో ఫెడ్ డాట్ ప్లాట్ ప్రకారం 1 రేట్ కట్, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 2 కంటే ఎక్కువ. ట్రంప్ నేను అనుకున్నంత స్థాయిలో రేట్ కట్ చేయడానికి నాకు కొత్త ఫెడ్ చైర్ కావాలని కోరుకుంటున్నాడు. మనం ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్పారు. ఫెడ్ని ట్రంప్ నియమించేంత వరకే, తర్వాత అతనికి అధికారం ఉండదు, తీసేయడానికి అధికారం ఉండదు, వడ్డీ రేట్లు నిర్ణయించడానికి కూడా అతనికి ఎటువంటి అధికారం ఉండదు. ఫెడ్ అనేది ఒక ఇండిపెండెంట్. వాళ్ళు CBI, అన్ఎంప్లాయ్మెంట్, ISM, ఆ దేశ అప్పులు ఇలా చాలా రకాలుగా చూసి వడ్డీ రేటు తగ్గించాలా లేదా, రేటు ఏ విధంలో పెరుగుతున్నాయి, ప్రతి విషయం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ప్రతి విషయం అబ్జర్వ్ చేసి వాళ్ళు మార్కెట్లో వడ్డీ రేటు తగ్గించలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ట్రంప్ చెప్పినాడు కదా అని చెప్పి వెంటనే తగ్గించారు ఫ్రెండ్స్, అదే గుర్తుపెట్టుకోండి.
అలాగే మన ఇండియన్ మార్కెట్లో కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం 29వ తారీఖు ఐఐటి డేటా వస్తుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. అలాగే డిసెంబర్ 30 రాత్రికి ఎఫ్ఓఎంసి మినిట్స్ రాబోతున్నాయి. 2026కి చాలా ప్రధానమైన రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉండబోతోంది, మార్కెట్ ఎలా ఉండబోతోంది, గోల్డ్ సిల్వర్ పెరుగుతాయా తగ్గుతాయా, ఫెడ్ ఏ డిసిజన్ తీసుకుంది, లాస్ట్ మన డిసెంబర్లో వడ్డీ రేట్ కట్ జరిగింది కదా, అలా వాళ్ళు మీటింగ్ చేసుకుంటారు. ఎఫ్ఓఎంసి మినిట్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 30వ తారీఖు వస్తాయి. డిసెంబర్ 30వ తారీఖు మార్కెట్లో నైట్ రిలీజ్ అవుతుంది. అది డేటా మనకు 1వ తారీఖు క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది మార్కెట్ 2026 ఎలా ఉండబోతుంది అని. ఈ ఎఫ్ఓఎంసి మినిట్స్ వచ్చిన తర్వాత మనం అలాగే నెక్స్ట్ వీక్ లో యుఎస్ ఐఎస్ఎం డేటా కూడా రాబోతుంది. 5వ తారీఖు అనుకుంటా, జనవరి 5వ తారీఖు. అప్పుడు మనం ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేసినామంటే 2026లో ఒక క్లారిటీకి రావచ్చు. ఎందుకంటే కొత్త ఫెడ్ చైర్ రాబోతున్నాడు కాబట్టి అతను నియమిస్తాడు. అతను ప్రకటించిన తర్వాత అతన్ని ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నాడు, అతను ఇవ్వబోయే స్టేట్మెంట్లు ఒకసారి ట్రంప్ ప్రకటిస్తాడు, అతను మేలో ఫెడ్ చైర్ గా జాయిన్ అవుతాడు. కానీ అతను ఒక్కసారి ప్రకటించిన తర్వాత అతను ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నాడు, వీటి కారణంగా కూడా మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ డేటాస్ అన్ని మనం చూసుకొని రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పి మనం మాట్లాడచ్చు. ఇప్పుడే మాట్లాడితే అది కొంచెం ఎలాగైనా ఉండొచ్చు డేటా. మనం డేటాని చూసి మాట్లాడుకుంటేనే మనం డేటాను ఫాలో అవుతూ మార్కెట్లో ముందుకు పోవచ్చు. మన ఎక్స్పెక్టేషన్స్ కి మార్కెట్ కి ఎటువంటి సంబంధాలు ఉండవు. మనం ఏదో అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. మార్కెట్లో మనకి డేటా ఏం చెప్తుంది, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేదే ప్రధాన కారణం. మనం ఏదో ఊహించుకొని ఇలా జరుగుతుంది అలా ఉంటుంది అని చెప్పి ఊహించుకొని మనం బై చేసి మళ్ళీ మనం అనుకున్నట్టు జరగకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ కి 90% మార్కెట్లో రీచ్ అవ్వవు. మనం ఎప్పుడు మార్కెట్ ఎలా ఉందో అలాగే మన ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. మనకి అనుకున్నట్లుగా ఆ డేటాసే మనకి మార్కెట్ మూవ్ చేస్తాయి. ఏ దేశంలో అయినా అంతే, ఆ డేటాసే మార్కెట్ మూవ్ చేయాలా, కిందకి దింపాలన్నా పైకి పోవాలన్నా ఆ డేటాసే ప్రధానమైన కారణం. ఇదే క్రిప్టో కరెన్సీ కూడా అంతే. 2020 చాలా దారుణమైన ఇయర్ క్రిప్టో కరెన్సీకి. అదే చూద్దాం ఫ్రెండ్స్, లైట్ గా కొంచెం డేటా చూపిస్తాను. ఆ డేటా చూసేసి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎన్విడియా, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ. క్రూడ్ ఆయిల్ చూడండి ఫాల్ అయింది లైట్ గా. గోల్డ్ $4,532. యుఎస్ 10 years బాండ్స్ కూడా అబ్జర్వ్ చేయండి, 4.14. కొంచెం లైట్ గా ఫాల్ అయింది అంతే, పెద్దగా ఏం మారలేదు. యాన్, యూరో ఇవన్నీ అంతే. గోల్డ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళా చెప్తున్నాను, గోల్డ్, సిల్వర్, డాలర్ ఇండెక్స్ చూద్దాం. $98. ఏం పెద్దగా ఏం మారలేదు. కానీ గోల్డ్, సిల్వర్ చాలా దారుణంగా పెరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యుఫోరియాలో మార్కెట్లో ఇలాగే ఉంటాయి. ఏ స్టాక్ మార్కెట్ అయినా కావచ్చు. స్టాక్ మార్కెట్ 2021లో ఉన్న వాళ్ళకి అర్థమైంటుంది ఈ విషయం. ఎంతగా ర్యాలీ చేస్తాయంటే యుఎస్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ ఉండి మనీ ప్రింటింగ్ జరిగితే స్టాక్ మార్కెట్ కూడా
యుఫేరియాలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే గోల్డ్ ప్రతి ఒక్కరు కొంటున్నారో, ఇంకా పెరిగిపోతుంది అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతుంది గోల్డ్ సిల్వర్ మీద ఎంత హైప్ ఉందో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో వడ్డీ రేటు తగ్గి మనీ ప్రింటింగ్ వస్తే మన స్టాక్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, యుఫేరియాలోకి స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏమైందంటే బంగారం వెండిని కొనడం తగ్గించేస్తారు జనాలు. ఇప్పుడు ETF లో బంగారం కొనే వాళ్ళందరూ నెక్స్ట్ గోల్డ్ సెల్ ఆఫ్ వస్తుంది, గోల్డ్ లో ప్రాఫిట్ బుక్ చేస్తారు. గోల్డ్ ప్రాఫిట్ బుక్ చేసి ఆ డబ్బుల్ని ఇక్కడ స్టాక్ మార్కెట్ లోకి వస్తుంది. డబ్బులు అది మనీ రొటేషన్ అవుతుంది యుఫేరియాలో. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గోల్డ్ విషయంలో గోల్డ్ సిల్వర్ రెండు, డాలర్ ఇండెక్స్ అయితే 98 పర్లేదు. అదే క్రిప్టో మార్కెట్ చూద్దాం. చూడండి, $87,775 ఉంది బిట్ కాయిన్. 2020 యాక్చువల్లీ ఇది 4 years సైకిల్ నడుస్తూ ఉండే ప్రతిసారి, కానీ ఈ సంవత్సరంలో నడవలేదు. చాలా దారుణంగా ఉంది ఇయర్ క్రిప్టో పరిస్థితి. ఇది చూడండి, ఫోర్బ్స్ లో ఆర్టికల్, యుఎస్ డాలర్ కొలాప్స్, the real reason for 2026 gold and silver shows that threatened to blow up the Bitcoin price. ఏం జరుగుతుందో చెప్పలేము ఫ్రెండ్స్. 2026లో గోల్డ్ ప్రైజెస్ కానీ సిల్వర్ ప్రైజెస్ కానీ ఈ మనం ఇప్పుడు మాట్లాడుకున్న డేటాసే మార్కెట్ నడిపిస్తాయి. ఈ విషయాలు ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. ఏ బబుల్ ఉంది యుఎస్ లో 2026లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ బబుల్ వచ్చి చెప్పాను కదా, టాప్ 7 కంపెనీస్ లోనే S&P 500 40% హోల్డ్ చేస్తుంది మార్కెట్ క్యాప్చర్. వాటిలో ఏ బబుల్ వచ్చింది ఈ స్టాక్స్ పడతాయి. ఈ స్టాక్ పడిందంటే ఆటోమేటిక్ గా సెల్ ఆఫ్ వస్తుంది. మన ఇండియన్ మార్కెట్ కావచ్చు, ఏ మార్కెట్ అయినా. ఇది ఈ విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. మనం ISM డేటా కూడా 50 కంటే ఎక్కువ వచ్చిందంటే మన మార్కెట్ కూడా మంచిగా ర్యాలీ చేయడానికి ప్రధానమైన ఆస్కారం ఉంటుంది. మనం చెప్పుకున్నట్లుగా 2026లో డిసెంబర్ 30 తారీఖు నైట్ వచ్చే FOMC మినిట్స్, జనవరి 5 ISM డేటా, ఈ 2 డేటాస్ బేస్ చేసుకొని మనం 2026లో మార్కెట్ ఎలా ఉండబోతుందని చెప్పి దాని గురించి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. జనవరిలో అయితే రేట్ కట్ అయితే లేదు కన్ఫర్మ్. జనవరిలో రేట్ కట్ జరగకపోవడానికి ప్రధానమైన కారణం US GDP 4.3. జనవరిలో రేట్ కట్ లేదని చూపిస్తుంది. రేట్ కట్ రావాలంటే ఎవరో ఒకరు, ఒక ఫెడ్ లో నుంచి ఒక మెంబర్ వచ్చి హై వాల్యూ ఉన్న వ్యక్తి ఏదైనా ఒక మీటింగ్ చెప్తే దాన్ని పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే 90% జనవరిలో రేట్ కట్ అయితే లేదు. అది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఓవరాల్ గా చూసి మనం చెప్పుకున్నప్పుడు మళ్ళా డేటా చూసి మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.